సాయం చేసిన ప్రతిసారి భారత్కు ద్రోహం ఎదురవుతోంది. ఆనాటి నుంచి నేటి వరకు సాయం చేసిన ప్రతిసారి కృతజ్ఞతగా భారత్కు ద్రోహమే తిరిగి వచ్చింది. చైనా నుంచి బంగ్లాదేశ్ వరకు సాయం అందుకున్న అందరూ భారత్కు వెన్నుపోటు పొడిచిన వాళ్లే. ఇప్పుడు తాజాగా తుర్కియే విషయంలో కూడా మరోసారి భారత్కు ద్రోహం ఎదురైంది. 2023లో తుర్కియేలో భారీ భూకంపం సంభవించినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం భారత్. అప్పుడు మనం చేసిన మానవత్వాన్ని మరచి ఇప్పుడు భారత్పై దాడికి పాకిస్తాన్కు తుర్కియే డ్రోన్లను పంపింది. చేసిన సాయం మర్చిపోయి మనపైనే విషం కక్కింది. ఏ దేశానికైనా కష్టం వస్తే శత్రువైనా సరే ఆపన్నాహస్తం అందించడంలో భారత్ ముందుంటుంది. అలా సాయం చేసిన ప్రతిసారి భారత్కు ద్రోహమే ఎదురవుతోంది. అప్పుడు చైనా, తర్వాత బంగ్లాదేశ్, తాజాగా ఇప్పుడు తుర్కియే విషయంలో అది మరోసారి రుజువైంది. భారత్పై దాడులకు దిగుతున్న పాకిస్తాన్కు తుర్కియే ఆయుధాలు అందిస్తోంది. 2023లో తుర్కియేలో భారీ భూకంపం వచ్చినప్పుడు అందరికంటే ముందు భారత్ సాయం ప్రకటించింది. ఆ దేశాన్ని ఆదుకునేందుకు ఆపరేషన్ దోస్త్ పేరుతో భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, ఔషధాలు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను భారత్ పంపింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దాన్ని మరిచి తుర్కియే ఇప్పుడు భారత్పై దాడులకు పాకిస్తాన్కు డ్రోన్లు పంపడం కలవరపెడుతోంది. గురువారం నాడు భారత్పై దాదాపు 300 నుంచి 400 డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు చేసింది. వాటిని మన బలగాలు సమర్థంగా కూల్చివేశాయి. వాటి శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించగా అవన్నీ తుర్కియేకు చెందిన అసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా ధృవీకరించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ డ్రోన్లు ఆధునిక యుద్ధ పద్ధతుల్లో సమర్థవంతమైనవిగా నిరూపించుకున్నాయి. ఈ డ్రోన్లను సమర్థంగా అడ్డుకోగల గగనతల రక్షణ వ్యవస్థలు మన వద్ద ఉన్నప్పటికీ వాటిని తక్కువగా అంచనా వేయకూడదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆది నుంచి భారత్ అంటే తుర్కియా అధ్యక్షుడు ఎర్డోగాన్కు ద్వేషం ఉంది. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యల్ని ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను ఎర్డోగాన్ కలిసి ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించలేదు సరికదా, మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయకపోవడం భారత్పై ఆయనకున్న ద్వేషాన్ని తెలియజేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్పై భారత్ దాడి చేస్తుందని ముందుగానే తుర్కియే ఊహించింది. అందుకే 6 సైనిక విమానాల్లో పాక్కు ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపింది. తుర్కియే C-130E హెర్క్యులెస్ విమానం గత నెల 28న పాకిస్తాన్లో దిగినట్లు అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకునేందుకు తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటన ఇచ్చి తుర్కియే తప్పించుకునే ప్రయత్నం చేసింది. తర్వాత ఓ యుద్ధ నౌకను కూడా తుర్కియే కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్పై పాకిస్తాన్ ప్రయోగిస్తోంది. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్బైజాన్ మాత్రమే పాక్కు మద్దతిస్తూ ప్రకటనిచ్చాయి. కశ్మీర్ అంశంలో గతంలో ఎర్డోగాన్ అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్పై విమర్శలు గుప్పించారు.